హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జ్లు అనేవి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ పార్ట్ని మనం ఈక్వల్గా వచ్చేటట్టు లైన్ని డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5 ఇంచులు. నేను పైన కింద కుట్లలోకి ఖర్చులోకి పోతుంది కదా, అలా ఖర్చులతో కలిపి 10.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క హైట్ దగ్గర ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మనం బ్లౌజ్ హైట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క చంక లూజ్ కోసం ఇక్కడ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి టేప్ని క్రాస్గా పెట్టుకొని బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ బ్లౌజ్ యొక్క చంక లూజ్ వచ్చి 8.5 ఇంచులు ఉందండి. నేను ఇక్కడ క్రాస్ దగ్గర 8.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి చంక లూజ్ వరకు ఇలా ఒక క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుండి చంక లూజ్ ఎంతవరకు ఉందో అక్కడి వరకు మనం అక్కడ నుండి సగం ఎంతవరకు వస్తుందో సగం వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చంక లూజ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. వాయిస్ ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కడైనా తడబాటుగా అనిపిస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకోవడానికి ఈ 4 మడతల మీద ఉన్న బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసి 2 మడతల మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుండి బ్లౌజ్ చంక లూజ్ కోసం మార్క్ చేసిన దగ్గర వరకు ఎంత వస్తుందో చూసుకొని వీటి రెండిటికి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర మనం 30 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రావు.